సాష్టాంగపడ్డం దేనికి సాదృశ్యం అంటే అతనికున్న దీనత్వానికి సాదృశ్యం. మీరు ఎవరైనా అధికారి వస్తాడు, హలో సార్ అనొచ్చు, నమస్కారం సార్ అనొచ్చు, నమస్కారం సార్ అనొచ్చు. ఇదంతా కూడా నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ మాట విన్న వెంటనే అబ్రహాము సాష్టాంగపడ్డాడు అంటే అబ్రహాములో గర్వము ఇంత కూడా లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవడో నీకు లోన్ ఇప్పిస్తానన్నాడు, మీ ఇంటికి లోను కావాల్సి వచ్చింది, లోన్ ఇప్పిస్తాను, ప్రత్యక్షమయ్యాడు. లోన్ కోసం మీరు వెతుకుతున్నారట కదా, అవునండి, మీరేం వరీ కావద్దు, నేను ఇప్పిస్తాను. ఏమిటి ఇప్పిస్తారా? నా దగ్గర అంత జీతం ఎక్కువ లేదండి, అయినా పర్వాలా, నీకు లోన్ ఎంత కావాలి? 70 లక్షలు కావాలండి. అంతేనా, నేను ఇప్పిస్తానంటే వంగి వంగి థ్యాంక్స్ చెప్తాను. అవునా, థ్యాంక్స్ బాబు, దేవుళ్ళ ప్రత్యక్షమయ్యా, ఎప్పటికల్లా ఇప్పిస్తారు? అవును, అంతకుముందు చాలామంది అడిగావు కదా, వాళ్ళే నెల పడుతుంది అన్నారు. నాకు అంత పడదు, 1 వీక్లో ఇప్పించేస్తా. అవునా, ఇంకా వంగుతావు? అవునా, 1 వీక్లో ఇప్పించేస్తానన్నాడు. 100 సార్లు తన చుట్టూ తిప్పుకున్నాడు. ఇదిగో రేపు, ఇదిగో రేపు, ఇదిగో రేపు, ఇదిగో రేపు, ఇదిగో రేపు, ఇదిగో రేపు. అంతకుముందు ఫోన్ చేస్తే వెంటనే ఎత్తేవాడు. ఇప్పుడు 2 రింగులైనా 3 రింగులైనా ఎత్తట్లా, 2 ఫోన్లు అయినా 3 ఫోన్లు అయినా ఎత్తట్లా. కట్ చేయడం మొదలు పెట్టాడు, ప్రత్యక్షం అయ్యాడు, నీ మొహమే చూడటల్లా. ఇప్పుడు వాడిని ఎలా చూస్తావు నువ్వు? హలో, ఏమిరా, లోన్ ఇప్పిస్తావా అంటే, మీరు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒకటి ఆశించినప్పుడు, మీకు వాగ్దానం చేసిన వ్యక్తి మీకు ఆశ చూపించి ఆశను నెరవేర్చకుండా ఒకవేళ అతను మిగిలిపోతే అతని పట్ల నీకు ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఆ కోపంతో ఏమొస్తుంది? అతని పట్ల గౌరవాన్ని ఇవ్వడానికి బదులుగా కోపం ఏం చేస్తుంది? రెక్లెస్గా ప్రవర్తింపజేస్తుంది. వీడిని నేను ఎందుకు పట్టించుకోవాలి? అవును, వాడు చుట్టూ తిరిగావు కదా మొన్నటిదాకా, తిరిగానంటే వాడు ఏదో లోన్ ఇస్తానని తిరిగా, ఇప్పుడు మరి వాడు నాకు లోన్ ఎప్పుడు ఇప్పించాలి? సో సహజంగా నువ్వు అనుకున్నది జరగకపోయినా, ఇస్తానన్న వాడు ఇవ్వకపోయినా, వాడి పట్ల సాధారణంగా నీకేమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. కోపంతో ఏమొస్తుంది చెప్పండి? కేర్లెస్నెస్ వస్తుంది. అసలు వాడిని నువ్వు పట్టించుకో. ఇది మానవ సహజమా కాదా? అబ్రహాము ఆశించింది అందలా, దేవుడు చెప్పింది ఇవ్వలా. సహజంగా అబ్రహాముకి దేవుని పట్ల ఏం రావాలి? కేర్లెస్నెస్ రావాలి, లెక్కలేనితనం రావాలి. లేదండి.